హలో అండి, నేను ఇప్పుడు క్యాబేజీ కూర చూపిస్తున్నాను. ఆవు పెట్టిన క్యాబేజీ కూర. దీనికి కావాల్సిన వస్తువులు: క్యాబేజీ తరిగి ఉడకపెట్టుకున్న క్యాబేజీ, ఇది ఒక కప్పు ఉన్నది. తర్వాత పోపు, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు రసం కొంచెం, తర్వాత కొత్తిమీర, ఇదేమో ఆవపొడి. ఇవి కావాల్సిన వస్తువులు. నూనె ఒకటి కొంచెం కావాలి వేపడానికి. దీనికి ఇప్పుడు మీరు స్టవ్ వెలిగించుకొని ఇంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాతన దీనికి పోపు దినుసులు అన్నీ ఒక్కొక్కటి వేద్దాం అన్నమాట. కొంచెం వేడెక్కాలి. వేడైంది. కొంచెం శనగపప్పు వేస్తున్నాను. తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పప్పులు, మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆవపొడి వేస్తే కొంచెం ఒక 1/2 స్పూను ఆవాలు. ఇవి వేసిన తర్వాతన కొంచెం వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి వేయాలి. క్యాబేజీ ముందుగా ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టి తర్వాత నీళ్ళన్నీ వార్చేసాను. కొంచెం పొడిగా ఉంటే బాగుంటుంది కూర. ఆవపొడి, ఆవాలు పచ్చివే అన్నమాట. కొంచెం పొడి చేసుకొని పెట్టుకున్న ఆవపొడి, దీంట్లో కొంచెం కారం, లైట్గా ఉప్పు కూడా వేసి పెట్టాను. ఇవి ఉంచుకున్న సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు పోపు వేగుతూ ఉంటున్నది. దీంట్లోకి ఎండుమిరపకాయలు, తర్వాత ఇంగువ వేస్తాను. కొంచెం ఇంగువ వేస్తే కొంచెం బాగుంటుంది. దీంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఏ అవసరం లేదు. ఇది వేసుకోవడం. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం స్టవ్ మంట తగ్గించుకొని పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవి బాగుంటాయి, తినడానికి బాగుంటుంది కారంతో. ఇవి వేగుతున్నప్పుడు ఈ క్యాబేజీ, ఉడికిపెట్టిన క్యాబేజీ ఉంది కదా, ఇది వేస్తున్నాను ఇందులోకి. ఇది కొంచెం మీడియంలో పెట్టుకుని మాట కలపాలి. ఒకటే వెరైటీగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుని తింటుంటే బాగుంటుంది. దీన్ని కొంచెం ఇలా కలిపేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇంతకుముందు నేను కొద్దిగా వేసాను ఉప్పు, అందుకని కొద్దిగా కొంచెం వేస్తున్నాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అవసరం అయితే. కొంచెం పసుపు కూడా మళ్ళీ వేస్తున్నాను. ఒక 1/2 స్పూను పసుపు. ఇది వేసి కొంచెం మంట పెద్దది పెట్టుకొని స్టవ్ మంట ఇవన్నీ కలిపిన తర్వాతన ఈ చింతపండు రసం తీసుకుంటాను. కొంచెం ఇది చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని రసం పిండుకున్నాను చిక్కగా. దీన్ని 2-3 స్పూన్లు, 4 స్పూన్లు వేసాను. ఇది కొంచెం ఉప్పు అది ఉంటే బాగుంటుంది.
చింతపండు రసం వేసాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇంకేనండి కూర ఇది అయిపోయింది. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆవు పొడి వేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు లైట్గా అలాగా 5-6 నిమిషాలు ఉంచాలి. దీన్ని ఉంచిన తర్వాత మూత పెట్టుకున్నాక 2-3 నిమిషాలు ఉంచి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆవు పొడి వేసుకోవాలన్నమాట. చూద్దాం. ఇది ఒక 2-3 నిమిషాలు ఉంచాలి. ఇదిగో కూర అంతా ఇలా అవుతున్నది కదా, ఇది చూడు ఇలా అవుతున్నది కదా. ఇది ఇప్పుడు ఇది స్టవ్ మంట ఆఫ్ చేసేసి ఆవు పొడి కొంచెం వేసేస్తున్నాం అన్నమాట. కొద్దిగా వేస్తున్నాను, కొంచెం చాలు, ఒక స్పూన్ ఆవు పొడి చాలు. మంట తగ్గించి ఆవు పొడి వేసుకోవాలి. ఉన్నది దీన్ని మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చుకుందాం. ఇప్పుడు మార్చుకున్నాక దీంట్లో కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నానండి. వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా వేస్తున్నప్పుడు చిన్నది కొంచెం పుల్లగా తీయగా ఉంటే బాగుంటుంది. ఇది చిన్న ముక్క అన్నమాట, బెల్లం ముక్క వేసాను. ఈ కూర ఒక ముగ్గురికి సరిపోతుంది కరెక్ట్గా తినడానికి. ఇందులోకి కుక్ చేస్తున్నాను ఇది కూర. అయిపోయిందండి కూర, క్యాబేజీ కూర. ఇగో ఇది ఇంకా కావాలంటే దీంట్లో కొత్తిమీర అంతా కూడా గార్నిష్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంతేనండి. అందరూ చూసుకోండి, సరిగా చెయ్యండి. కూర బాగున్నట్టుగా ఉంది. అందరూ కూడా తిని ట్రై చేయండి. ఘాటు ఉన్నది కొంచెం. ఇది మా హస్బెండ్ కూడా కొంచెం చూపిస్తాను, తింటారు ఆయన. కొంచెం తిని చూడండి కొద్దిగా. క్యాబేజీ కూర ఇలా ఉన్నది. ఇది సూపర్, వెరీ టేస్టీ. ఇదేనండి, ఇది క్యాబేజీ కూర. మీరందరూ కూడా ఈ క్యాబేజీ కూర చేసుకోండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.